చిరంజీవి గారి సినిమాలు అంటే మీకు అంత ఇష్టం అని చెప్పారు. అవును, యాక్చువల్గా రీసెంట్గా ఏ సినిమాలు చూసారా ఆయనవి? నేను అన్నయ్య ఫిలిమ్స్ ఎవ్రీ డే ఫస్ట్ షో కంపల్సరీ చూసేవాను అనమాట. ఇప్పుడు అంటే నేను ఇంకా బిజీ ఉంటాను కాబట్టి, బట్ స్టిల్ ఐ డోంట్ మిస్. జార్ఖండ్లో ఉన్న కూడా మాకు తెలుగు ఫిలిమ్స్ వస్తాయి అక్కడ. సో ఐ బుక్ చేసుకునే ఫ్యామిలీని అదని తీసుకొని వెళ్తాను. నాకు ఆయన లైఫ్ స్టోరీ ఇన్స్పిరేషన్. ఎట్లా స్ట్రగుల్ చేసి అట్లాంటి ఇండస్ట్రీలో, దట్ ఈస్ ఇండస్ట్రీ యాజ్ ఎవ్రీబడి నోస్ దట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో ద వే రావడం, మెగాస్టార్ రావడం. చిన్నప్పటి నుంచి నాకు ఆయన పాటలు కానీ డ్యాన్సులు కానీ ఊర్లలో మా థియేటర్లో నాకు ఇప్పటికీ ఫస్ట్ ఫిలిం నేను చూసిన ఫిలిం గుర్తుంది, జగదేవుడు అతిలోక సుందరిని. మా నాన్న తీసుకెళ్ళాను, నాన్న తీసుకెళ్ళి చూపించాను నాకు. ఐ వాజ్ 5 years old ఐ థింక్. సో నాకు చాలా అంటే రియల్లీ ఐ యూస్ టు లైక్ హిమ్. అండ్ ఆయన లైఫ్ స్ట్రగుల్ కానీ, ఆయన మూవీ నుంచి ఎవ్రీ మూవీ హీ ట్రైస్ టు గివ్ సమ్ మెసేజ్. యూ నెవర్ హ్యావ్ ఏ పిచ్ మూవీ ఎప్పుడు ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు చూడలేదు ఆయన మూవీలో. ఎవ్రీ మూవీ. సో దట్స్ వాట్ మా నాన్న నాకు చెప్పేవాడు. ఈ నోస్ నాకు చిరంజీవి ఇష్టం అని చెప్పాడు. చూడు, నీకు చిరంజీవి గురించి నీకు ఇష్టం కదా, చిన్నప్పటి నుంచి పిల్లలకి అలా చెప్పాలన్నమాట. ఆయన లైఫ్ చూడు, ఆయన కూడా నీలాంటి మనలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కదా, చూసి ఎలా అయిపోయాడు చూడు, నువ్వు కూడా కష్టపడి చదువుకుంటే అలా అవుతావు. సో దట్ ఈస్ హౌ ఈ షుడ్ గ్రూమ్, ఈ యూజ్ టు గ్రూమ్ మీ. ఓకే. పాటలు పాడుతూ ఉంటారా? లేదండి, నిజం చెప్పండి. నాకు ఎవరో చెప్పారు మీరు పాటలు బాగా. లేదు, నేను నాకు పాటలు పాడినా కానీ అన్నయ్య స్టెప్లు కాపీ చేసేవాడిని. నేను ఆ ట్రైనింగ్ అప్పుడు ఐ యూజ్ టు ఇమిటేట్ హిమ్. మా ట్రైనింగ్స్ అప్పుడు మా కల్చరల్ ప్రోగ్రామ్, నేను కల్చర్ సెక్రటరీ ఉండేవాడిని మసూరి లబాస్నాలో. సో నేను కల్చరల్ సెక్రటరీ ఉన్నాను. సో శ్వేత మోహంతి షీఈస్ కలెక్టర్, నా బ్యాచ్మేట్. సో మేము మాది గ్రూప్ ఉండేదాను. సో వీ యూజ్ టు డూ కల్చరల్ యాక్టివిటీస్. డాన్స్ బాగా చేస్తారు అలా అయితే? బాగా కాదమ్మా, జస్ట్ ఏదో అది చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి అది అలా కొంత చేసేవాడిని. అప్పుడు సరే, ఇప్పుడు ఏమైనా వేస్తున్నారా స్టెప్లు? ఇప్పుడు పిల్లలతో ఏదో పిచ్చి వాళ్ళతో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంటాను ఇంటికి వెళ్తే, అంతే తప్ప